లోపితనం, లోపత్వం, పాశబుద్ధి అంటారు చూసారా. సొంతలకు బాగానే ఇస్తారు, మళ్ళా బంధువులకు బాగానే ఇస్తాం, స్నేహితులకు బాగానే ఇస్తాం, రక్త సంబంధికులకు వేలకు వెళ్ళిస్తాం. దానివల్ల నీకు ఏమి నయా పైసా లాభం ఉండదు. నీకు అర్థమైందా? దేవుని పిల్లలకు 1 రూపాయి ఖర్చు పెడితే చాలు, అంత రెట్టింపు పరలోకంలో ఉంటుందంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? లోకానికి బాగానే ఇస్తాం, బంధువులకు బాగానే ఇస్తాం, దొంగ పాస్టర్లకు బాగానే ఇస్తాం. నిజమైన సేవకు, నిజమైన సంఘానికి, నిజమైన సేవకులకు, దేవునికి పిల్లలకి ఇవ్వాలంటే మనసు రావట్లా. లోపతనం, లోపత్వం. ఒక్కొక్కసారి అండి చిన్న చిన్న విషయాలని మనం పెద్ద సీరియస్గా పట్టించుకోం. బైబిల్లో కొన్ని చిన్న చిన్న విషయాలు మనము పెద్ద సీరియస్గా పట్టించుకోం. ఏముందిలే అని అనుకుంటాం. కానీ ఆ చిన్న విషయాలే ప్రాంతకమయ్యి పరలోకానికి దూరం చేసే పరిస్థితి మీకు ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా అబద్ధం ఉందనుకోండి. అబద్ధాలు ఆడకూడదు అనేది మనకు తెలుసు. కానీ పాస్టర్ గారు చెప్పినట్లుగా అబద్ధం ఆడకుండా బ్రతకాలంటే సమాజంలో బ్రతకలే. ఎందుకని? మనం చేసే ఉద్యోగం అట్లాంటిది, మనం చేసే వ్యాపారం అట్లాంటిది, మనం వెళ్ళే పని అట్లాంటిది. చిన్న చిన్న అబద్ధాల్లో కూడా ఆడకూడదు అంటే ఎలా బ్రతుకుతాం మరి మనం? జీవనం ఎట్లా అంటే అవి పెద్ద సీరియస్గా తీసుకో. ఉద్యోగ వ్యాపారాలలో, మన పనుల్లో చిన్న చిన్న అబద్ధాల విషయంలో మనము బ్రతుకుదెరువు కోసం బ్రతకడానికి దేవుడికి తెలుసులే అన్నటువంటి ఫీలింగ్తో అవి పెద్ద సీరియస్గా మనం తీసుకోం. కానీ బైబిల్ ఏముంది? అబద్ధికులందరూ అగ్నిగుండమని ప్రకటన 21:8. ఈ అబద్ధికులు చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా? చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా? అందరూ తోసేయ్ అగ్నిగుండానికి. అంటే ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్గా తీసుకోక వదిలేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. చిన్న ముల్లేగా అని వదిలేస్తాం. చిన్న ముల్లేగా, కానీ ఆ ముల్లే నీ ప్రాణాన్ని తీసే ప్రాణాంతకంగా మారిపోతుంది. అర్థమైందండి? చిన్న ముళ్ళని సీరియస్గా మనం తీసుకోవట్లేదు, కానీ నిన్ను చంపే స్థితికి అది తీసుకెళ్ళిపోతుందంటే చిన్న ముళ్ళైనా జాగ్రత్తగా మనం ఉండాలి కదా. చిన్న ముల్లేగా, చిన్న అబద్ధమేగా అనుకుంటే అలాగే లోపితనం అనేది కూడా మనకి ఎలా ఉండిద్దంటే అది పెద్ద మనం సీరియస్గా తీసుకోం. ఎందుకనంటే లోకం విషయంలో లోపితనం అనేది పెద్ద మేటరేం కాదు. పైకి ఏమంటారో తెలుసా? ఆ పిసినారుడా రే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆడు తెలివిగలవాడురా, చాలా జాగ్రత్త పరుడు. ఎందుకని? పిసినారోని చూసి లోకం ఏం మాట్లాడిద్ది? అరే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానండి, వాడు చాలా తెలివిగలవాడు, భలే జాగ్రత్తగా ఉంటాడు, తెలివిగలవాడు, జాగ్రత్త పరుడు. అంటే పిసినారతనం అనేది లోక విషయంలో అది పెద్ద తప్పు కాదు కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపితనాన్ని పెద్ద సీరియస్గా మనం తీసుకోవట్లా. ఏముందని అనుకుంటున్నాం మనం. కానీ లోపితనము ఎంత భయంకరమైనదంటే నీ ప్రాణాలు తీసేంత ప్రాణాంతకమైనదన్న సంగతి ఇక్కడ ఎంతమందికి తెలుసు? రోమిలోకి రాసిన పత్రిక 1:29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము లోభితనం పిసినారితనము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, మింగములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి.
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. అంటే ఇన్ని కార్యాలలో లోభత్వం కూడా ఉందా? లోబితనం కూడా ఉందా? అంటే లోబితనం గురించి మాట్లాడుతూ ఇట్టి కార్యాలను అభ్యసించేవారు మరణానికి చావాల్సిందే ఇంకంతే. ఎందుకని? అంత పాపమా అది? అంటే లోబితనాన్ని మనం చాలా సీరియస్గా మనం తీసుకోమండి. అది ప్రాణాంతకమైనది. అది యేసుక్రీస్తు వారు సైతమే లోబితనం విషయంలో జాగ్రత్త అన్నాడంటే అది ఎంత ప్రమాదకరమైనదన్న విషయం మీకు అర్థం అవ్వాలి. సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారేనండి. 12వ అధ్యాయం లూకా సువార్త 15 వాక్యం చూద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు, లోబితనానికి, పిసినారితనానికి ఎడమియ్యక, తావియ్యక, చోటియ్యక జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆలోచించారండి మీరు? బండి డ్రైవింగ్ అనేది ప్రమాదకరమైనది. పిల్లలు స్పీడ్గా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. ఎందుకని? బండి డ్రైవింగ్ ప్రమాదకరం కాబట్టి. మనం కూడా మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాం కదండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కరెంటు స్తంభాన్ని ఎక్కాల్సి వచ్చింది అనుకోండి. కరెంటు స్తంభం, కరెంటు ప్రమాదం అనే విషయాన్ని మనం పదే జాగ్రత్త అంటాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక విషయాన్ని గురించి జాగ్రత్త అన్నాడు. ఏంటది? లోబితనం, పిసినారితనం. ఎందుకు జాగ్రత్త అన్నారంటే అది ఎంత ప్రమాదమో మీకు అర్థం అవ్వాలి. ఏముందిలే పిసినారితనం ఏముందిలే అనుకుంటున్నారు మీరు. నిన్ను పరలోకానికి పోని కొండ నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి శత్రువు నీకు. అది నీకు అర్థం అవ్వట్లేదు. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఏమి రాయించాడో మీకు చెప్పనా? సంఘంలో ఎవరైతే లోబితనంగా ఉంటారో, పిసినారితనంగా ఉంటారో, సంఘానికి ఇవ్వకుండా సహకరించకుండా ఉంటారో, అసలు వాళ్ళతో మీరు సహవాసమే చేయొద్దు. వాళ్ళ పక్కన కూర్చొని మీరు అసలు భోజనమే చేయొద్దు. తేల్చిపడచ్చాడు బైబిల్లో. తెలుసా మీకు? తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. వాళ్ళతో మీరు సాంగత్యం చేయవద్దని కాదు. కానీ ఇప్పుడు మీరు చూడాలి శ్రీమంత్. ఇప్పుడైతే సహోదరుడు అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా సహోదరులు. ఓకేనా? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్నట్లయితే అట్టి వానితో స్నేహం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు వ్రాయిచున్నాను. అది సంఘములు ఎవరైతే లోబితనంగా ఉంటారో, పిసినారిగా ఉంటారో, సంఘానికి ఎవరు, సంఘానికి సహకరించరు, ఆతిథ్యం ఎవరు, పరిచర్యకు సహకారులుగా ఉండరు, ఒక రూపాయి ఖర్చు పెట్టరు. ఎవరైనా సంఘములో అలాంటి బ్యాచ్ కనుక ఉంటే వాళ్ళతో స్నేహం వద్దు. నీ పక్కన భోజనాల దగ్గర మన సంఘంలో ఎవరైనా కూర్చుంటారు కదా, ఖచ్చితంగా భోజనాల దగ్గర ముచ్చట్లు వేసుకోబాకండి. ముచ్చట్లు కాదు, ముందు ఈమె లోబి పిసినారా, దేవునికి ఇచ్చేదా కాదా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తుంది, ఎప్పుడైనా కానుకలు ఇచ్చిందా, ఆతిథ్యం ఇచ్చిందా, వాళ్ళ ఇంటికి పిలిచి సంఘానికి భోజనాలు పెట్టిందా, ఆతిథ్యం ఇచ్చింది ఎప్పుడైనా? చూడండి. ఈ క్యాండిడేట్ అలాంటి బ్యాచ్ కదనుకుంటే అవతలకి వెళ్ళి కూర్చోండి. ఎందుకని? బైబిల్ ఏం చెప్తుంది? సంఘంలో ఎవరైతే పిసినారితనంగా ఉంటాడో వాళ్ళ పక్కన మీరు భోంచేయొద్దు, వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు, ఫోనుల్లో ముచ్చట్లు వేసుకోవద్దు, ప్రేయర్ అయినాక ముచ్చట్లు వేసుకోవద్దు. ఎందుకని? పాశబుద్ధి, పిసినారితనం, లోపుతనం. ఇది ఎంత ప్రమాదం అనేది మీకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ విషయం బైబిల్ చెప్పేది.
సంఘంలో ఎవరైనా లోబితనంగా ఉన్నట్లయితే, ఎందుకండి చెప్పమంటారా, లోబితనం అనేది దేనితో సమానం అంటే 6వ అధ్యాయము 10-11. దొంగలైనను, ఆ. లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 9 నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఏమండి విన్నారా? లోబితనం అనేది దేనితో సమానమో తెలుసా? ఒక దొంగతనం చేసేవాడితో సమానం, దోచుకునేవాడితో సమానం, త్రాగుబోతుడితో సమానం, అన్యాయం చేసేవాడితో సమానం, వ్యభిచారం చేసేవాడితో సమానం, హత్య చేసేవాడితో సమానం అని ఎంత క్లియర్గా దేవుడు రాశాడండి కదా. ఇప్పుడు వ్యభిచారం చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు కదా. లోబితనం కూడకపోతాడు. ఒక వ్యభిచారం చేసేవాడు వెళ్ళేది నరకానికే, హత్య చేసేవాడు వెళ్ళేది నరకానికే. మరి లోబితనం ఉన్నవాడు సరిపోయింది పో. అయ్యో ఇంతకాలం భక్తి చేసామే, ప్రతి ఆదివారం ప్రేయర్కి వచ్చామా, బుధవారం ప్రేయర్కి వచ్చామా, కృతజ్ఞత కూడుకులుంటే వెళ్ళామా, సువార్త కూడుకులుంటే వెళ్ళామా, అన్ని చేశాం. కానీ దేవునికి కానుక ఇవ్వాలంటే, ఆతిథ్యం ఇవ్వాలంటే, 10 మందికి భోజనాలు పెట్టాలంటే డబ్బులు రావు లోపల నుంచి. పిసినారి బుద్ధి, పాసి బుద్ధి, ఇలాంటి వాళ్ళు ఎంత ప్రమాదమో సంఘంలో. అలాంటి వాళ్ళ పక్కనే కూర్చోకూడదు అసలు. ఇది బైబిల్ చెప్పే విషయం అమ్మా, నా మాట కాదు ఇది. ఒక లోపుతనం, పిసినారితనం అనేది దేనితో సమానం అంటే ఒక త్రాగుబోతుడితో సమానం, దొంగతనం చేసేవాడితో సమానం, వ్యభిచారం చేసేవాడితో సమానము, హత్య చేసేవాడితో సమానం. ఏంటంటే మరి విడ్డూరంగా లేదు మనకి ఇక్కడ. ఇంతకాలం భక్తి చేసి ఇదంతా చూసారా, ఇంత బతికి ఇంటి అనకాల చెప్పండి సామెత. ఒక ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, పరలోకి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. మొత్తం పాటిస్తున్నాడు ఆయన. నువ్వు మొత్తం పాటిస్తున్నా కానీ నీకు ఒకటి తక్కువ ఉంది. మత్తయి సువార్తలో నుంచి 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చాయి. ఇంటర్కి వెళ్ళాలంటే 10వ తరగతి అన్ని సబ్జెక్టులు పాస్ అయితే ఇంటర్కి వెళ్తాం. మరి పరలోకి వెళ్ళాలంటే, నేను ఒకసారి మీకు యూట్యూబ్లో ఉంటుంది ఆ పాఠం, పరిపూర్ణులకే పరలోకమా అని ఉంటుంది. అంటే పరలోకి వెళ్ళాలంటే అన్నిట్లో పరిపూర్ణులమై ఉంటేనే పరలోకి వెళ్తాం. ఇంటర్లోకి వెళ్ళాలంటే అన్నీ పాస్ అవ్వాలి. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి 1 ఫెయిల్ అయితే నీవు పరిపూర్ణుడవు కాదు. అలాగే పరలోకం వెళ్ళాలంటే అన్నిట్లోనూ మనము విజయాన్ని పొందాలి. డబ్బు 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 డబ్బే డబ్బు. మనిషి భక్తి అండి డబ్బు దగ్గరే తెలిసిపోయిందండి. లోకంలో ఒక సామెత ఏంటంటే, మంచివాడి సంగతి మాసం కాడ తెలిసిద్దంట. మంచివాడి సంగతి మాసం కాడ తెలిసిద్ది అనుకుంటే, భక్తిపరుడు సంగతి డబ్బు దగ్గర తెలిసిద్ది. నువ్వు ఎంత భక్తిపరురాలవో నాకు బైబిల్ తెలుసు, నాకు పాత నిబంధన తెలుసు, నాకు వాక్యాలు తెలుసు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, నేను పేపర్ బాగా రాస్తాను, నాకు వాక్యాలు తెలుసు, నేను ప్రతి వారం వాక్యాలు చెప్తాను, నేను ప్రసంగాలు చేస్తాను, నేను ప్రతి కూడికి వస్తాను, నేను అసలు మానను, ప్రతి ఆదివారం వస్తా, బుధవారం వస్తా, అన్నీ చేస్తా. డబ్బులు మాత్రం తమ్ముడే పేకాటే మాట్లాడరా అంటే భక్తి
డబ్బు డబ్బే, నీ భక్తి డబ్బు దగ్గర తెలుస్తుందని. యేసుక్రీస్తు వారు కూడా డబ్బుని ప్రేమించేవాడు ఎవడు భక్తిపరుడు కాదు. డబ్బును ప్రేమించేవాడు ఎవడు భక్తిపరుడు కాదు. దేవుని ప్రేమించేవాడు డబ్బును ప్రేమించలేడు, దేవుని ప్రేమించలేడు. మన సంగతి అక్కడ బయటపడిద్దండి. అక్కడే కింద యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 23వ వచనంలో, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుతాను. ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికన్నా సూది బెజ్జంలో వంట దూరుట సులభం. కష్టమా సులువా? అంటే డబ్బు మీద పిచ్చి ఉన్నవాడు ఎవడు పరలోకానికి వెళ్ళటానికి అసలు సంఘంలోనే అవకాశం లేదు, అసలు పరలోక రాజ్యంలోనే అసలు అవకాశం లేదు, సంఘంలోనే ఎంట్రన్స్ లేదు, సంఘంలోనే సభ్యత్వం లేదు. ఎవరికి? డబ్బు మీద పిచ్చి ఉన్న వాడికి, ఎవరికి సంఘంలో సభ్యత్వం లేదు. ఒకప్పుడు డబ్బు అవసరం, ఆ తర్వాత అది వ్యసనంగా మారిపోతుంది. ఒకప్పుడు మనకి డబ్బు అవసరం, డబ్బు సంపాదన అవసరం, అది కాస్త వ్యసనంగా మారిపోతుంది. ఎంత వ్యసనం అంటే, కుటుంబం కోసము డబ్బును సంపాదించాలనుకుంటున్నాం, అదే కుటుంబాన్ని డబ్బు కోసం వదిలేస్తాం. డబ్బు లేకపోతే ఎవడు లెక్క చేయడు. అందుకని డబ్బు సంపాదన. డబ్బు వచ్చాక డబ్బు ఉన్నవాడు ఈడెవను లెక్క చేయడు. డబ్బు లేని వాళ్ళని ఎవరు లెక్క చేయరు, డబ్బు ఉన్నవాడు ఎవరిని లెక్క చేయడు. అర్థమైందా? డబ్బు లేని వాళ్ళని ఎవరు లెక్క చేయరు, డబ్బు ఉన్నవాడు ఎవరిని లెక్క చేయడు. డబ్బు అంత ప్రమాదకరమైనది. ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత కావాలి చెప్పండి దేవుని పిల్లలారా? ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే, ఒక భార్య భర్త 2 పిల్లలు బ్రతకాలంటే మీకు ఎంత డబ్బులు అవసరం? మీకు 10,000 సరిపోతాయా? 20,000 సరిపోతాయా? అసలు ఇంటిల్లో పాది భర్త, భార్య, అమ్మ, నాన్న, కొడుకు, కూతురు అందరూ సంపాదన. అవును కదండి? ప్రసంగి 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ చూడాలి ఈ వచనాన్ని, అందరూ చూడాలి వచనాన్ని. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడను. ఏంటది? ఒంటరిగానున్న ఒకడు కలడు, ఒక్కడే ఉన్నాడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు కూడా లేడు, సహోదరుడు కూడా లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. ఎందుకబ్బా? ఎందుకనైనా? నువ్వు ఒక్కడివేగా. ఎండనక, రేయనక, పగలనక, ఎండనక, వాననక ఒక్కడివేగా. తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ నాన్న లేరు. ఎందుకు ఇట్లా? అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు. ఇది కూడా వ్యర్థము. అందరూ దొరికిపోతాం ఇక్కడ. ఎంతమంది ఇంట్లో ఉన్నారు? భర్త, భార్య, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న. ఒక చిన్న ఫ్యామిలీ, 3 ఉంటారా? 2 ఉంటారా? 3 ఉంటారా? ఇంతమంది ఫ్యామిలీకి ఎన్ని వేలు కావాలండి? అంటే ఎంతైనా సరిపోదా? ఇంకా సంపద ఏం చేసుకుంటామంటే మిగిలింది తీసుకుని వెళ్ళి బ్యాంకులు వేస్తాం. బ్యాంకులు వేస్తే నువ్వు పోయాక నీకు ఏమైనా ఉపయోగపడిద్ది? అది నువ్వు పోయాక ఉపయోగపడే అకౌంట్ కూడా మీకు తెలుసా? కదండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు రూపాయి ఇస్తే 100 రూపాయలు యాడ్ అవుతాయంట అకౌంట్లో. అక్కడ రూపాయి ఇస్తే 100 రూపాయలు అక్కడ అకౌంట్లో యాడ్ అవుతాయి. అవి మనకి ఎప్పుడు ఇస్తాడు? నువ్వు చచ్చిపోయాకే కదా. మరి ఇక్కడ ఈ అకౌంట్లో నువ్వు చచ్చాక ఏమైనా వస్తాయి? నీకు చచ్చాక 1 రూపాయి కూడా రాదు నీకు. కానీ
సంపాదన 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 సంపాదన, కొడుకు కూతురు అల్లుడు మొత్తం అమ్మ నాన్న మొత్తం ఇంకా 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 సంపాదించు. ఎంత సంపాదించిన మనిషికి అక్కడ ఏముందంటే, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతకాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఏడాతెగక ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఆశకి హద్దులు ఉండవు కదండి. ఏమండి, 100 ఉన్నవాడు 200 సంపాదించాలని, 1,00,000 ఉన్నవాడు ఇంకొక 1,00,000 సంపాదించుకోవాలని, 1,00,00,000 ఉన్నవాడు ఇంకొక 1,00,00,000 సంపాదించుకోవాలని ఈ భజన తప్ప, చాలు ఈ రోజుకి నాకు సరిపోయిద్ది అని ఎవరైనా ఆపుతారండి? 1,00,000 ఉన్నవాడు ఇంకొక 1,00,000 సంపాదించాలి, 1,00,00,000 ఉన్నవాడు ఇంకొక 1,00,00,000 సంపాదించుకోవాలి. సంతృప్తి లేదు, ఆశకు హద్దు లేదు. ఎంత సంపాదించిన మనిషికి సంతృప్తి లేదు. చివరిగా మిగిలేది మనశ్శాంతి ఉండదు. డబ్బున్నవాడికి తృప్తి ఉండదండి. సమస్త కీడులకు మూలము డబ్బు అన్న సంగతి మీకు తెలుసా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని పిల్లలారా, 6వ అధ్యాయం 10. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు నీకు ఏ కీడు వచ్చినా దానికి మూలం అదే. ఏమండి, డబ్బు లేని వాళ్ళు మనశ్శాంతికి పండుకొని నిద్రపోతారు, డబ్బున్న వాళ్ళు మనశ్శాంతి ఉండదు. యేసుక్రీస్తు వారు బేదలైన మీరు మీదేనయ్యా పరలోకం, మీదే పరలోకం. దేవుని పిల్లలారా, లేకముందు మన పరిస్థితి వేరు, డబ్బు వచ్చాక. సౌలండి ఇజ్రాయేలీలకు రాజు కాకముందు తన పరిస్థితి ఎలా ఉంది? ఎంత తగ్గింపండి. నేనయ్యా ఒక బెన్యామీను గోత్రీకుని, అసలు నేను ఏ పాటి వాడినయ్యా రాజు అవ్వటానికి? ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు సౌలు గారికి. సింహాసనం వచ్చేసింది, రాజభవనం, డబ్బు, సంపద, గుర్రాలు, రథాలు, పనివాళ్ళు, ఇంకంతే. గర్వం, దేవుని మాట అంటే లెక్కలేదు. అందుకే దేవుడు పీకి అవతల పడేశాడు. దావీదు ఎగ్జాంపుల్. దావీదండి ఎంత మంచి భక్తపరుడండి దావీదు. అసలు ఎక్కడో కొండల్లో గుట్టల్లో గొర్రెలు తీసుకుని వెళ్ళి మేపుకుంటా, పాటలు రాసుకుంటా, ఎంత భక్తపరుడంటే చిన్న వయసులో కూడా గొల్యాత్ విషయంలో అన్ని వేల మంది ఇశ్రాయేలు ఉన్నప్పటికీ ఎవరు ముందుకు రాలా. అంత గొప్ప విశ్వాసపరుడైనటువంటి దావీదు చిన్నప్పుడు మంచి పాటలు రాశాడు. ఆత్మీయుడు, భక్తిపరుడండి దావీదు. సింహాసనం ఇచ్చాడు, సింహాసనం వచ్చింది, రాజరికం, రాజభవనం, సైన్యము, భటులు, మరి పనివాళ్ళు, ఆస్తులు, సంపద అన్నీ వచ్చేసినాయి. ఇంకంతే. అమ్మాయి కనిపించింది. నేను మీతో నిజం మాట్లాడుతున్నానండి. డబ్బు లేని వాడికన్నా డబ్బున్నవాడు త్వరగా పాపం చేస్తాడు. లగ్జరీలకి అలవాటు పడి డబ్బు ఉన్నవాడు త్వరగా. ఏమండి, యేసేపు సంగతి మీ అందరికీ బాగా తెలుసు కదండి. యేసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో మీ అందరికీ తెలియదు కాదు. పాపము చేయాలని ఆలోచన రాలేదు యేసేపు గారికి. పైగా అవకాశం వచ్చింది, మామూలు అవకాశమా? పోతిఫర్ యొక్క భార్య అంటే చేసినా తప్పులేదు, ఎవరేమన్నారు? అప్పటికింకా రాజయ్యక ధర్మశాస్త్రమే లేదు, అప్పుడు చేసిన ఏం కాదు. కానీ మహానుభావుడండి, కష్టాలలో ఉన్నవాడు తప్పు చేయటానికి ముందుకు రాడు, అవకాశం వచ్చినా చేయటానికి ముందుకు రాడు. అది యేసు మనందరికీ గొప్ప మాదిరి. జాగ్రత్త. దేవుడు ఎందుకు? సమస్త కీడులకు మూలం డబ్బే, వెంటనే వింటాం వెళ్తాం. కానీ మన బ్రతుకు అదే జీవితం, అదే బ్రతుకు. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది ఈ జీవితం. 2 పేతురు 2వ అధ్యాయము 14 వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, వినాలి ఇక్కడ,
అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు. విన్నారండి? అంటే సంఘంలో కొంతమంది స్థిరత్వం లేని విశ్వాసాలు ఉంటారు కదండి, వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటారు, లేదా ఇంటికి వెళ్తారు అవసరమైతే, లేదా ఫోన్లు చేస్తారు. స్థిరమైన మనసు గలవాళ్ళు కదా, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు కాబట్టి అస్థిరమైన మనసు గల వాళ్ళగా ఫోన్లు చెప్తారు. ఎందుకు? డైవర్ట్ చేయటానికి. అదే ఇక్కడ అస్థిరులైన వారి మనసులను డైవర్ట్ చేయొచ్చు, మరలు కొల్పుచు. ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. లోభిత్వమందు సాధకము చేయబడిన, అంటే మనోళ్ళు లోభితన సాధకం అంటే అలవాటు పడ్డారు. దేనికి? లోభితనానికి. అబ్బాయి పాస్టర్ గారు, నువ్వెన్నన్నా చెప్పయ్యా, నువ్వెన్నన్నా చెప్పు, దేవునికి ఇవ్వండి అని చెప్పు, లోభితనం పాపమని చెప్పు, లోభితనం ఉంటే నరకానికి పోతారని చెప్పు, నువ్వు ఎన్నన్నా చెప్పు, మేమింతే. లోభితనానికి, పిసినారితనానికి అలవాటు పడ్డారంట. సాధకం అలవాటు పడ్డారు. సార్లు విన్నా ఒక్క రూపాయి బయటకు ఇవ్వని బ్యాచ్ ఉన్నారు కొంతమంది. కఠినాత్ములు. నువ్వు ఎంతన్నా చెప్పు, ఎంతన్నారు, వాళ్ళ పేర్లు చెప్పు అవసరమైతే, ఏమన్నా చెప్పు, మేమింతే. లోభితనానికి అలవాటు పడిపోయారు, పిసినారితనానికి అలవాటు పడిపోయారని బైబిల్ చెప్తుంది. అలా అలవాటు పడే వాళ్ళ గురించి కింద ఏం చెప్పాడు తెలుసా? లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గల వారును శాపగ్రస్తులై. లోభితనం ఉన్న వాళ్ళకి శాపం. ఒకనాటి దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క సేవకులు, వాళ్ళు దూతలు కావచ్చు, దేవుని యొక్క ప్రవక్తలు కావచ్చు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కరించి, గౌరవించి, గణపరిచి, భోజనాలు పెట్టి, ఇక మనం చెప్పుకుంటూ పోతే సునమీరాలు, సారపతి, మరి విధవరాలు, లూదియా, అబ్బో మీ గనక మొదలు పెడితే ఇంకో రోజు పట్టింది నాకు. లూదియా అయితే బలవంతం చేసిందంట మా ఇంటికి రమ్మని. ఆతిథ్యం అంటే ఎంత ఆసక్తి ఒకప్పటి దేవునికి పిల్లలకు. జాగ్రత్త దేవుని పిల్లలారా, అంతే. ఎంతనా చెప్పేకు నువ్వు, ఎంతనా చెప్పిక కఠినమైపోయాం దేవునికి ఇచ్చే విషయంలో. లోభత్వం మనకి అలవాటైపోయింది. వచ్చేమా, విన్నామా, వెళ్ళేమా. అవుట్ సైడర్ లాగా ఉంటున్నారు చాలామంది, బయట వాళ్ళలాగా. అవుట్ సైడర్స్ నేను చెప్పక్కర్లేదు, మీరే ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి, సణుక్కోవద్దని కూడా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు మనం సహాయం చేస్తే సాక్షాత్ యేసుక్రీస్తు వారికి ఇచ్చినంత గొప్ప భాగ్యం అండి అది. దేవుని పనికి, దేవుని సంఘానికి, దేవుని యొక్క పరిచర్కి ₹1 ఇస్తే 100 రూపాయలు యాడ్ అవుతున్నాయి అంటే ఎంత ఇవ్వాలి మనం చెప్పండి? ఎంత ఇవ్వాలి? నువ్వు నీ వాళ్లకు ఎంత చేసావు? నీ ఇంట్లో వాళ్ళకి, నీ బంధువులకు శారీస్ పెట్టావా, బట్టలు పెట్టావా, భోజనాలు పెట్టావా, వేలుకి వేలు ఇచ్చావా? ఏది లెక్కలోకి రాదు. దేవుని పిల్లలకు నువ్వు ఖర్చు పెట్టి ₹1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఇద్దామండి. ఒక్క లోపాన్ని బట్టి మీరు ఎందుకు నరకానికి పోతున్నారు? ఏం చేసుకుంటామండి? ఈ డబ్బులన్నీ కూడా నాకు ఇవ్వద్దు, దేవుని పనికి వాడండి మీరు. ఎందుకంటే ఒకటి, దేవునికి ఇచ్చే మనసు ఉంది, తన కొడుక్కి యేసుక్రీస్తు వారికి ఇచ్చే మనసు ఉంది. తన ఈ విశ్వములో ప్రతి పంచభూతాలు కూడా ఇచ్చే మనసే, అన్నిటికీ ఇచ్చే మనసే ఉంది. తన పిల్లలకు కూడా ఇచ్చే మనసు ఉండాలని. తన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు కూడా లోపుతనంగా ఉండకూడదు, ఇచ్చే మనసు ఉండాలి. అలా ఇచ్చే వాళ్ళే పరలోకం వస్తారు. దేవునికి లేదా అంటే, నేను చాలాసార్లు మీతో కూడా నేను చెప్తూ ఉంటాను, చాక్లెట్లు తెచ్చే వాళ్ళ నాన్న కొడుకు ఒళ్ళో పోస్తాడు. ఇన్ని చాక్లెట్లు పోసి ఏమంటాడు, నాన్న ఒక చాక్లెట్ ఇరా,
ఎందుకంటే కొడుక్కి ఇచ్చే మనసు ఉండాలని. దేవుడు కూడా ఎందుకు ఇవన్నీ అంటే ఇచ్చే మనసు, అది లేకపోతే నరకానికి పోతారని, పరలోకానికి మీరు దూరమైపోతారని. ఇచ్చే మనసు లేనివాడు ఎవడు పరలోకానికి రాడని దేవుడు ముందుగానే చెప్పిన విషయం. లోబితనం అనేది మరణానికి అర్హులు. 1:28 రోమపత్రికలో మనం చూసాం.